హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఎంతో సంచలనం సృష్టిస్తున్న ఈ సిరీస్లో ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారికి ఎంతో ఇష్టమైన ఒక పదం, ఒక ఇష్టమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే అమ్మాయి. నిజానికి అమ్మాయిని ఆయన చిత్రీకరించిన విధానం మొదలుకొని అమ్మాయిల గురించి ఆయన ట్విట్టర్లో కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గురించి మాట్లాడదాం. వెల్కమ్ రాము గారు వన్స్ అగైన్. మీకు చాలా ఇష్టమైన పదం అమ్మాయి, కరెక్టేనా? అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తొస్తుంది. సో రసగుల్లా అంటే మామూలుగా జనానికి ఎంత ఇష్టం, నాకు అమ్మాయి అంటే అంత ఇష్టం. రసగుల్లా ఎక్కువ డయాబెటిక్స్ తినరు. డయాబెటిక్స్ మీ మంచి మాట్లాడుతూ ఉంటే మీరు అదే ప్రాబ్లం అంటారు. సో వర్మ గారు, శ్రీదేవి ఆర్ సిల్క్ స్మిత? అది అన్ఫేర్ కంపేర్. అంటే నేను ఇద్దరు వ్యక్తుల మధ్య ఇప్పుడు కంపేర్ చేయను. నేను ఐ డోంట్ లైక్ దట్. You don't like that at all? Because every person is unique. Yeah. శ్రీదేవి అండ్ సిల్క్ స్మిత అనాలైతే Anybody who's a girl. Yeah. అమ్మాయికి, స్త్రీకి, మహిళకి ఏమిటి డిఫరెన్స్? నా తెలుగు పదాలై నేను ఐఎమ్ నాట్ వెరీ షూర్ అంత డిఫరెన్స్ ఉందని. మేబీ అంటే ఒక కల్చరల్గా ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ అది వాడచ్చు. ఒక్కొక్కసారి ఉమెన్కి, గర్ల్కి, అమ్మాయి అంటే గర్ల్ అనే కాంటెక్స్ట్ వస్తుంది. నేను సాధారణంగా ఎంత ఏజ్ ఉన్నా నేను అమ్మాయి అంటాను. ఉదాహరణకి మా స్కూల్ టీచర్ మీద నాకు ఫస్ట్ ఒక క్రష్ వచ్చేది. నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. ఆవిడకి ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు తెలిసి ఒక 70 years ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా నేను అమ్మాయి అంటాను. బికాజ్ ఐ జస్ట్ లైక్ విమెన్ టు బి టైమ్లెస్ అండ్ ఏజ్లెస్. అంటే తల్లులు అవుతుంటే కూడా మీరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కరెక్ట్. నాకు అమ్మాయి అంటే అమ్మాయి కానీ ఉండిపోవాలి, తల్లి అవ్వకూడదు, చెల్లి అవ్వకూడదు, ఏం అవ్వకూడదు. మీ అమ్మగారు బికాస్ షీ బికమ్ అ మదర్, ఇంత ఒక మంచి బాలుడు ప్రపంచానికి దొరికాడు అనుకోవచ్చు. వెల్, ఇప్పుడు వేరే వాళ్ళు పొరపాట్లు చేస్తే వాళ్ళ పొరపాట్లు చూసి నేను నేర్చుకుంటాను. బట్ నిజంగా మీరు ఇచ్చినంత ఎంతవరకు అయితే మీరు అంటే మీడియా ముందు కానీ పబ్లిక్లో చిత్రీకరిస్తారు, నిజంగా మీకు అంత ఫ్యాసినేషన్ ఉంది అమ్మాయిలంటే, లేకపోతే ఊరికే నటిస్తారు? డెఫినెట్లీ. ఎవరైతే అమ్మాయిని క్రియేట్ చేశారో తను ఒక్కడికి నేను పాదాభివందనం చేస్తాను. అంతే అంటారు. ఏం నచ్చుతుంది మీకు అమ్మాయిలో? వాట్ ఇస్ ఇట్ దట్ డ్రాస్ యు? వాట్ ఇస్ ఇట్? ఐ థింక్ ద బ్యూటీ అండ్ ద వెరీ వర్డ్ అమ్మాయి. నాకు ఫస్ట్ టైం నేను నావెల్స్ చదువుతున్నప్పుడు షీ అనే వర్డ్ ఉంటే టు గెట్ ఎక్సైటెడ్. సో ద వెరీ థాట్ అండ్ ద వర్డ్ చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. బికాస్ మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్కి అన్ని విషయాలు బోర్ కొడతాయి. ఈ విషయం ఎలా బోర్ కొట్టలేదా అని ఐ కీప్ వండరింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ గర్ల్. బ్యూటీ ఆఫ్ ఎ గర్ల్ అంటారు. సో యువర్ ఫస్ట్ క్రష్ మీది 6వ తరగతి? Yeah, but I think that can't be really called a crush in the sense. అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా సరస్వతి టీచర్ అని ఉండేది మాకు, సెయింట్ మేరీస్ స్కూల్ సికింద్రాబాద్లో. సో ఐ యూస్ టు ఫ్యాసినేటెడ్ వాచింగ్ హర్. తన నోస్ కింద ఒక ఉండదు, క్లెఫ్ట్ అంటారు చూడండి. ఐ యూస్ టు వాచ్ దట్. అదొక నా ఫస్ట్ మెమరీ ఆఫ్ వాచింగ్ ఎ ఉమెన్ వాజ్ దట్. నోస్ కింద క్లెఫ్ట్ ఏమైనా ప్రాబ్లమా? ఇట్ వాజ్ ఆల్ ఓకే? No, there's no problem. There's something అంటే బ్యూటీ స్పాట్లో ఉండేది అది. సంథింగ్ వెరీ ఫ్యాసినేటింగ్. సెకండ్ థింగ్ ఐ రియలైజ్డ్, మా అంకుల్ ఒక ఆయన ఆ రోజుల్లో క్యాబరేలు ఉండే హైదరాబాద్, ఇప్పుడు లేవు. సో నేను ఆ ఏజ్ నాకు గుర్తులేదు, బట్ ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ వెరీ యంగ్. సో నాకు సరిగ్గా ఏజ్ గుర్తులేదు. ఎందుకు చాలా యంగ్ అని అనిపించిందంటే, తను తీసుకెళ్ళి నేను మా క్లబ్లో కూర్చున్నప్పుడు, అప్పుడు ఈ క్యాబరే చేసే అమ్మాయిలు డాన్స్ అయిపోయిన తర్వాత అందరు టేబుల్ దగ్గరికి వస్తారు. సో మా అంకుల్ తాగుతున్నారు, నేను కూర్చున్నాను. తను వచ్చినప్పుడు నన్ను ఒక చిన్న పిల్లోడు అనుకుని ఇలాగా ఏదో నెత్తి మీద కొట్టు బొగ్గ గెలటం ఏదో చేసింది తను. అప్పుడు నేను జస్ట్ ఇలా ఉండి తన కాలు ఇలా ముట్టుకున్నాను అనమాట. ఇప్పటికి కూడా నాకు తన ఫేస్లో షాక్ కొడుతుంది. షీ వాజ్ షాక్డ్ దట్ ఎ కిడ్ ఆఫ్ దిస్ ఏజ్ క్యాన్ హ్యావ్ ఎ ఫీలింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ప్లెజెంట్రీస్ అని చాలా డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. అమ్మాయిలని మీరు ఆట వస్తువుగా చూస్తారన్నమాట. ఈ ఒక్క టాపిక్ నేను ఎమోషనల్ అవ్వబోతున్నాను. ప్లీజ్. ఎందుకు మీరు అమ్మాయిలను ఆట వస్తువు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించుకుంటారు? వాళ్ళ శరీరాల మీద మాత్రం దృష్టి పెడతారు. అమ్మాయిలో ఒక మనసు ఉంది, ఒక సోల్ ఉంది అన్న విషయం మర్చిపోతుంటారు. మనసు, సోల్ ప్రతి వాళ్ళు ఉంది, మగవాళ్ళు కూడా ఉంటుంది, కానీ ప్రతి దాంట్లో ఉంటుంది. అమ్మాయిలకు ఒక స్పెషాలిటీ ఉంది, అబ్బాయిలకి లేనిది. అంటే ఇట్లీస్ట్ నేను అట్రాక్ట్ అవుతుంది. సో ఒక అమ్మాయి ఫిగర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇందాక చెప్పినట్టు గాడ్ క్రియేటెడ్. సో ఒక అమ్మాయి అంతా నేను పూజిస్తాను. అందం తప్ప ఆట వస్తువుగా నేను చూడను. ఆట వస్తువుగా చూడను. ఇప్పుడు వేరేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, అది మగవాళ్ళు కూడా ఉంటుంది, దానిది సెపరేట్ ఆస్పెక్ట్ అది.
ఇంటెలిజెన్స్తో లేకపోతే తన వేరే ఆస్పెక్ట్ చూసినప్పుడు అది కామన్ టు ఎనీ జెండర్. దానికి మళ్ళీ అమ్మాయి స్పెషాలిటీ ఉంటుంది. సో ఐన్ ర్యాండ్ అమ్మాయి అబ్బాయి పిల్ల కుక్క ఇట్ డజంట్ మ్యాటర్ అంటారు. డజంట్ మేక్ డిఫరెన్స్. ఏమి డిఫరెన్స్? ఐన్ ర్యాండ్ ఒక స్త్రీగా మీరు పూజించారు. అమ్మాయిలు ఎన్నో చేయొచ్చండి. మీరు బుక్స్ రాయొచ్చు, లేకపోతే పైలట్లు అవ్వచ్చు, లేకపోతే సైంటిస్ట్లు అవ్వచ్చు. దట్ ఈస్ సెపరేట్ ఆస్పెక్ట్. దానికి దానికి జెండర్కి అనేది రిలేషన్షిప్ అనేది లేదు. మ్యాగ్నెటిజం జెండర్కి దాటుకుంటూ, జెండర్ పరిధి దాటుకుంటూ ఒక అమ్మాయి ఇప్పుడు వెంచర్ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, పవర్ఫుల్ పొజిషన్స్ అనుభవిస్తున్నారు, చూస్తారు. అవన్నీ చూసి మీరు ఎందుకు ఫ్యాసినేట్ అవ్వరు? ఇట్స్ స్ట్రేంజ్ కదా. బికాస్ నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను మీకు. దిస్ పాయింట్ ఇస్ వాళ్ళు చేసేది మగవాళ్ళు చేసినా ఆడవాళ్ళు చేసినా అది ఇది స్కిల్కి సంబంధించింది, బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్కి స్కిల్కి జెండర్ అనేది ఉండదు. కాదు, ఎలా అయితే ఒక అబ్బాయి చీర కట్టుకుంటే మీరు కొంచెం షాక్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చీర కట్టుకుని ఇక్కడ ఎవరైనా వచ్చారు అరే అంటారు కదా. అలా ఒక పైలట్ నడిపింది అనుకోండి, అమ్మాయి పైలట్ అయిపోయింది అనుకోండి, అరే వావ్ అని ఎందుకు షాక్ అవ్వరు? అదే అది అవటం క్వశ్చన్ కదా. మీరు ఏమంటారు? అది స్కిల్ అంటున్నా. అదొక ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ అంత డేంజరస్ మనిషిని ఒక అమ్మాయి పట్టుకుంది. ఓకే, అంటే మ్యాన్స్ వరల్డ్ అని మనం ట్రెడిషనల్గా అనుకుంటాం. ఒక అమ్మాయి తన ఇంటెలిజెన్స్తో ట్రాక్ చేసి షీ వాజ్ ద ప్రైమరీ పర్సన్ రెస్పాన్సిబుల్. ఎక్స్ట్రాడినరీ ఫీట్ అది. కానీ అది మగవాడు కూడా అయి ఉండొచ్చు అమ్మాయి. దానికి తనకున్న జెండర్కి కనీసం అమ్మాయి కనుక పట్టుకోలేదు. ఆ అమ్మాయికి బ్రెయిన్స్ స్కిల్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్. యూజువలీ టిపికల్గా మీరు నోటీస్ చేసిన మీ వందలాది వేలాది మంది మీరు ప్రేమించిన వాళ్ళు లేకపోతే మీరు ఆరాధించిన వాళ్ళలో ఏ 2-3 గుణాలు మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించాయి? 2-3 గుణాలు ఆర్ గుణాలు లేకపోతే ఎనీ 2-3 క్వాలిటీస్, అట్రిబ్యూట్స్. యా, ఇట్ కెన్ బి ఫిజికల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఫిగర్, వాయిస్, ఇంకోటి నేను చెప్తా ఉంటే ఏం మాట్లాడకుండా వినే గుణం. చెవుడున్న వాళ్ళు కూడా ఓకే అక్కడ. అంటే ఇప్పుడు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అమ్మాయి అందాన్ని తనివి తీరా చూడాలి. అప్పుడు తను మాట్లాడిన మ్యాటర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అందాన్ని డైల్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకని మాట్లాడకపోతే నేను చూస్తూ ఉండొచ్చు. ఆ స్వార్థంతో ఆ గుణం కోరుకుంటాను అమ్మాయిలు. సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఒకటి, మీరు చెప్పేది వినాలి. రెండోది ఫిగర్. మూడోది అమ్మాయి గొంతు కోకిల కంఠంలా స్వీట్. ఓకే, అమ్మాయి పాత్ర జీవితంలో ఏమిటనుకుంటా? ఐ వుడ్ థింక్ ఇట్స్ మై వే ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ రామోయిజం అనేది అది పాయింట్. అది నా పర్సనల్ విజన్ ఆఫ్. అబ్సల్యూట్లీ. నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, సిన్స్ యూ అబ్జర్వ్ లైఫ్ అండ్ స్టడీ everything in such close detail, what do you think the role of a woman, a female species, human species is? See, female species anedi I think is too wide a term. An ammai anedi there is a certain connotation for attraction. So aa connotation lo chepte ammai role ammai ga undatam verega మారకపోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు అనుకోండి, పర్టికులర్ అట్రాక్షన్ దాంతోటి, తను వైఫ్ అయిపోయిన తర్వాత వేరేగా అయిపోతుంది. షీ విల్ బికమ్ ఏ మదర్, షీ విల్ బికమ్ అంటే వాట్ ఎవర్ ఎల్స్ అదర్ ఆస్పెక్ట్స్ మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడినప్పుడు కేవలం అమ్మాయి అలా కూర్చుని ఆరాధించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఆరాధనలు అందుకుంటూ అలా ఉండిపోవాలనేది నా కోరిక. అంతే, అంతకంటే ఇంకేం చేయకూడదు. నాట్ డూ ఎనీథింగ్. వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తే మీరు పారిపోతారు. అంటే అక్కడ నన్ను ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే తను మారిపోతుంది. అదే నేను చెప్పేది. నేనే ప్రేమించాలి కానీ తను నన్ను ప్రేమించకూడదు. అప్పుడు అది దేనితో పోలుస్తానంటే ఒక పూజారి ఒక దేవికి పూజ చేసినట్టు లేకపోతే ఒక భక్తుడు చేసినట్టు. దేవత అనేది అమ్మాయి, మగవాళ్ళందరూ మ్యాక్సిమం పూజారులు భక్తులు అవ్వాలి. అప్పుడు పూజారి దేవతను ఆరాధిస్తాడు, కానీ దేవత పూజారిని ఆరాధిస్తే అదే ఈక్వేషన్ దెబ్బతింటారు. ఎక్కువ మంది మగవాళ్ళు రాక్షసుల్లా, దేవుడు హ్యూమన్ బీయింగ్స్ లో వదిలేయండి దేవతలు పూజించడం, రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న మాట వాస్తవం? పాసిబుల్, ఆఫ్ కోర్స్ పాసిబుల్. మన దేశంలో జరుగుతున్నవి. అప్పుడు మీరు అమ్మాయిల కోసం కానీ అమ్మాయిల తరఫున కానీ ఏమన్నా మీరు మీ పూజల ఆరాధనలో భాగంగా ఉద్యమాలు ఏమైనా చేశారు ఎప్పుడైనా? ఉద్యమాలు చేస్తే ఏమొస్తుంది? ఎందుకంటే అది జరిగేది ఒక ఇంట్లో లోపల జరుగుతుంది. సో దానికి ఒక జనరలైజ్ చేసి గొడవ చేయటం వల్ల ఏం సాధ్యం? ఐ మీన్ నథింగ్ విల్ హ్యాపెన్. మీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు స్వప్న. నేను చెప్పిన దాంట్లో కొంచెం అన్న పాయింట్ ఉందా లేదా? నిజం 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 చెప్పండి. కొంచెం ఎంత 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 అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నేను కేవలం అమ్మాయిల్ని పొగుడుతున్నాను, ఆరాధిస్తున్నాను. అమ్మాయిల కన్నా గౌరవం నేను దేవుడికి కూడా ఇవ్వను. ఒక టైంలో మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు. ఇదే రాము గారు ఏమైపోయారని మేము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఒకటేసారి కాదు, చాలాసార్లు ప్రేమించాను.